హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏదైతే రీసెంట్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వస్తున్న క్వార్టైల్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే క్వార్టైల్ డీవియేషన్ కానివ్వండి, Q1, Q2, Q3 ఏవైతే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే ఒక కొత్తగా మనకేంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతుంది. ప్రీవియస్గా మనం ఆల్రెడీ ఏదైతే ఎస్కేపీ కాన్సెప్ట్ ఉందో దాంతోపాటు ఏదైతే మాంటీ హాల్ కాన్సెప్ట్ ఉందో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి ఒక స్టూడెంట్ ఏంటంటే కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళకేంటంటే వాళ్ళ యొక్క షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగిందంట. సో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏంటంటే క్వార్టైల్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? క్వార్టైల్స్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే మన దగ్గర డేటా అనేది ఉంటుందో, ఓకేనా, ఆ డేటాని మనం ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అనేది చేస్తాము. ఎలాగా? అసెండింగ్ ఆర్డర్ అంటే లో నుంచి హైకి, లో వాల్యూ నుంచి హై వాల్యూకి అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత ఇందులో మనం ఏంటంటే కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని 2 ముక్కలుగా డివైడ్ చేస్తాం, హాఫ్ చేస్తాం. సో దీన్ని మనం ఏంటంటే ఇక్కడ హాఫ్ చేసామా. నెక్స్ట్ ఏదైతే ఈ హాఫ్ ఉందో దీన్ని కూడా మళ్ళీ మనం టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దీన్ని మనం ఏం చేస్తున్నాం? టూ పార్ట్స్గా డివైడ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదైతే ఈ డేటా అనేది ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏంటంటే సగానికి కట్ చేసాం. దీన్ని హాఫ్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే రిమైనింగ్ డేటా ఉందో దీన్ని కూడా మనం టూ పార్ట్స్గా కట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ బేసికలీ మనం ఎన్ని కట్స్ అనేవి చేసామండి? మిడిల్లో ఒక కట్ చేసాం, ఓకేనా, మధ్యలో ఒక కట్ అనేది చేసాం, లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి. అంటే ఇచ్చిన డేటాలో ఏదైతే డేటా అనేది ఉందో సో డేటా అనేది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అనేది అవుతుంది. సో ఈ డేటా అనేది ఇక్కడి నుంచి స్టార్ట్, ఇక్కడి నుంచి ఎండ్ అవుతున్నప్పుడు మనం ఏం చేసాం, మధ్యలో 3 కట్స్ అనేవి వేసాము. ఆ 3 కట్స్నే మనం ఏం చెప్పామంటే ఏదైతే ఫస్ట్గా ఉన్న కట్ని మనం Q1 అన్నాం. సో దీన్ని మనం క్వార్టైల్ 1 అంటాం. ఇది Q2, ఇదేంటి Q2, ఇది వచ్చేసరికి Q3. ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. Q1లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద డేటా రిప్రజెంట్ అవుతోంది అంటే ఇక్కడ ఏంటి, బేసికలీ ఈ Q2 అనేది మనం ఏంటంటే మిడ్ పాయింట్, అంటే ఇక్కడ 50% అక్కడ 50% ఉంది. కానీ Q1 వచ్చేసరికి ఆ 50ని మనం సగంగా డివైడ్ చేసాం. అంటే 25గా డివైడ్ అనేది చేసాము. సో ఈ Q1 పాయింట్ దగ్గరకి వచ్చేటప్పటికి అంటే మనం స్టార్టింగ్ నుంచి Q1 పాయింట్ వచ్చేటప్పటికి మన దగ్గర ఎంత డేటా అనేది ఉంది సార్? ఆబ్వియస్లీ మన దగ్గర వచ్చేసరికి టోటల్ డేటాలో 25% ఆఫ్ ద డేటా మాత్రమే ఉంది. అవునా కాదా? అవును. సో 25%నే మనం ఏమంటాం? 25% డేటా Q1లో ఉంది. సో ఈ 25%ని మనం ఫ్రాక్షన్లో రాద్దాం. సో Q1లో మనకేంటంటే 1/4 ఆఫ్ ద డేటా అనేది ఉంది. నెక్స్ట్ Q2 చెప్పండి. Q2 దగ్గరకు వచ్చేటప్పటికి మన దగ్గర ఎంత డేటా ఉంది? టోటల్గా 25% అంటే 50% డేటా అనేది ఉంది. 50%ని మనం ఎలా రాయొచ్చు? 2/4గా రాయొచ్చు, లేదా 1/2గా రాయొచ్చు. ఇప్పుడు మనం 2/4గా రాద్దాం, ఆర్ 2/4 ఆర్ 1/2 అంటే హాఫ్ ఆఫ్ ద డేటా మనకు Q2లో వస్తుంది. నెక్స్ట్ Q3లో క్వార్టైల్ 3లో థర్డ్ క్వార్టైల్లో మనకేంటంటే 75% ఆఫ్ ద డేటా అనేది ఉంటుంది. 75% అంటే ఎంత? 75% ఇస్ నథింగ్ బట్ 3/4. ఇదేంటి? 3/4. సో Q3లో మనకేంటంటే 3/4 ఆఫ్ ద డేటా అనేది ఉంటుంది. అవునా కాదా? 3/4 ఆఫ్ ద డేటా అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైతే ఈ మిడ్ వాల్యూ ఉందో లేదా ఈ Q2 అనేది ఉందో ఏదైతే మనం హాఫ్గా డివైడ్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మీడియన్. దీన్నే మనం మీడియన్గా చెప్తాము. అవునా కాదా? మీడియన్గా చెప్తాము. క్లియరా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకేంటంటే క్వశ్చన్లో Q1 యొక్క ఫార్ములా ఏంటి, Q2 యొక్క ఫార్ములా ఏంటి, Q3 యొక్క ఫార్ములా ఏంటి, క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏంటి, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏంటి, అండ్ అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అనేది కూడా మనకేంటంటే అడగడం అనేది జరుగుతుంది. సో ఆ ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, లోవర్ క్వార్టైల్ Q1. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పాను ఇది Q1 అంటే 1/4, Q2 అంటే 2/4, ఇవన్నీ ఇక్కడ మనకేంటంటే ఫార్ములాలో యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా చూడండి, Q1 ఫైండ్ అవుట్ చేయాలి అన్నా, Q2 ఫైండ్ అవుట్ చేయాలన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటది? n+1 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో Q1 అంటే Q1లో మనకు 25% ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో n+1 అప్ ఇంటూ 1/4. అదే Q2 అయితే
Q2 అయితే ఇక్కడ కూడా మనకేంటంటే n+1 అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనకు 2/4 అనేది వస్తుంది, లేదా 1/2 కూడా రాయొచ్చు. Q3లో మనకు ఏ డేటా అనేది ఉంటుంది, n+1 ఇంటూ 3/4. సో ఇవి టర్మ్స్ అన్నమాట. n+1 ఇంటూ 1/4 టర్మ్ అంటే మనం అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసిన తర్వాత ఇన్నో టర్మ్ ఏదైతే వస్తుందో అది. ఇది కూడా టర్మ్, ఇది కూడా టర్మ్. దీన్ని మీరు కనుక సాల్వ్ చేస్తే n+1/2 అనేది వస్తుంది, అవునా కాదా? n+1/2 టర్మ్. ఇదే కదా మీడియన్కి ఫార్ములా, అందుకే ఈ Q2ని మనం ఏమని చెప్తాం, మీడియన్గా చెప్తాము. దీన్ని మనం మీడియన్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీని యొక్క ఫార్ములా చూడండి. Q1ని మనం లోవర్ క్వార్టైల్ కూడా అంటాం, ఓకేనా? Q1ని మనం లోవర్ క్వార్టైల్. సో n+1 ఇంటూ 1/4 టర్మ్. మిడిల్ క్వార్టైల్ లేదా మీడియన్ వచ్చేసరికి Q2 n+1 ఇంటూ 2/4 టర్మ్. అప్పర్ క్వార్టైల్ Q3ని మనం అప్పర్ క్వార్టైల్ అంటాం, n+1 ఇంటూ 3/4. సో ఇది బేసికలీ మనకేంటంటే డిగ్రీలో వచ్చే కాన్సెప్ట్ అన్నమాట. డిగ్రీలో ఏదైతే స్టాట్స్ సబ్జెక్ట్స్ కనుక ఉంటే వాళ్ళకు ఈ Q1, Q2, Q3 కాన్సెప్ట్, SKB ఇవన్నీ కూడా వస్తాయి. సో n+1 ఇంటూ 3/4 టర్మ్, ఓకేనా? సో దీన్ని మీరు కావాలంటే ఏం చేయొచ్చు, n+1/4, దీన్ని మనం n+1/4 మల్టిప్లైడ్ బై 2, దీన్ని మనం n+1 ఇంటూ 3/4ని ఇంటూ 3/4 ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్కి అర్థం ఏంటి? రేంజ్ అంటే ఏం కాదు, రేంజ్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ మైనస్ లోవెస్ట్. హైయెస్ట్ నుంచి లోవెస్ట్ తీసాలి. సో ఈ క్వార్టైల్స్లో హైయెస్ట్ క్వార్టైల్, అప్పర్ క్వార్టైల్ ఏంటి? అప్పర్ క్వార్టైల్ ఈజ్ Q3. లోవర్ క్వార్టైల్ ఏంటి? Q1. సో Q3లోంచి Q1 తీసేయండి. నెక్స్ట్ సెమీ క్వార్టైల్ అంటే Q3 మైనస్ Q1/2. సెమీ క్వార్టైల్ రేంజ్ అంటే క్వార్టైల్ రేంజ్లో సగం. సెమీ క్వార్టైల్ రేంజ్ అంటే ఏంటి? క్వార్టైల్ రేంజ్లో సగం. సో Q3 మైనస్ Q1/2. నెక్స్ట్ ఈ సెమీ క్వార్టైల్నే మనం ఏమని చెప్తామంటే క్వార్టైల్ డీవియేషన్గా కూడా అంటాము. సో సెమీ క్వార్టైల్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ క్వార్టైల్ డీవియేషన్. సో ఇదేంటి? Q3 మైనస్ Q1/2. అండ్ ద లాస్ట్ వన్ ఏంటది? కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. కోఎఫిషియంట్ కావాలి అంటే క్వార్టైల్ డీవియేషన్కి పైన Q3 మైనస్ Q1 చేయాలి, కింద వచ్చేసరికి Q3 ప్లస్ Q1 చేయాలి, అంతే. దీనికి మించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి అడగడు. ఈ ఫార్ములా కనుక మీరు నేర్చుకుంటే, ఈ ఫార్ములా కనుక మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం వితిన్ సెకండ్స్ ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్కి వద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫైండ్ Q1, Q2, Q3 ఫ్రమ్ ద గివెన్ డేటా. సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో మనం Q1, Q2, Q3 ఈ మూడు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ అస్ స్టార్ట్. సో స్టార్ట్ చేయడానికంటే ముందు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే డేటా ఉందో దాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3 అనేది వస్తుంది, దాని తర్వాత 5 అనేది వస్తుంది, దాని తర్వాత 7 అనేది వస్తుంది, దాని తర్వాత 8 అనేది వస్తుంది, దాని తర్వాత 10 అనేది వస్తుంది, 10 తర్వాత 11 అనేది వస్తుంది, 11 తర్వాత 15 వస్తుంది, 15 తర్వాత 18. సో టోటల్గా మన దగ్గర పైన ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, కింద ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 3, 6, 8. సో టోటల్గా 8 టర్మ్స్ అనేవి పైన ఉన్నాయి, కింద ఉన్నాయి. అండ్ కింద మనం ఏం చేసామంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత Q1 అనేది కావాలి అంటే ఓకేనా, నేనేం చేయాలి? n+1 ఇంటూ 1/4 లేదా n+1/4 టర్మ్ అనేది తీసుకోవాలి. n వాల్యూ ఎంత? ఇక్కడ 8. ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంది. సో ఇక్కడ 8 అనేది తీసుకోవాలి. సో 8 + 1/4. సో 9/4 వచ్చేసరికి 2.25 అవుతుంది. ఓకేనా, ఎంత వస్తుంది? 2.25. ఇప్పుడు 2.25 టర్మ్ ఇది వచ్చింది మనకు, అవునా? 2.25 టర్మ్ అని వచ్చింది. సో ఎప్పుడైనా కానివ్వండి పాయింట్లో కనుక వస్తే, ఒకవేళ ఇది 2.25 కాకుండా డైరెక్ట్గా సెకండ్ టర్మ్ వస్తే మనం ఏం చేస్తాం? సెకండ్ టర్మ్ ఏంటి? 5. సో Q1 = 5 రాస్తాం, అవునా? ఇక్కడ పాయింట్లో వాల్యూ అనేది రాకుండా డైరెక్ట్గా 2నో 3నో వస్తే మనం సెకండ్ టర్మ్ వచ్చేసరికి 5, థర్డ్ టర్మ్ వచ్చేసరికి 7 ఇది రాస్తాం. కానీ ఇక్కడ మనకేమొచ్చింది? ఇది మనకు వచ్చేసరికి 2.25 టర్మ్ వచ్చింది. 2.25 టర్మ్. సో 2.25 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 2 అనేది తీసుకోవాలి, అంటే సెకండ్ టర్మ్ రాయాలి ప్లస్ 0.25 ఆఫ్ ఈ 0.25 అనేది ఎక్కడ ఉంటుంది?
ఈ సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి మధ్యలో ఉంటుంది అండ్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ 0.25 ఆఫ్ వాట్ ఏదైతే థర్డ్ టర్మ్ ఉందో థర్డ్లోంచి సెకండ్ టర్మ్ తీసేసి అందులో 0.25 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి మనము, ఈ ఏదైతే ఈ వాల్యూ ఉందో ఇది వచ్చేసరికి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి 5కి 7కి మధ్య డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ తీసుకొని 0.25 అంటే 0.25తో మల్టిప్లై చేయాలి, 0.5 అంటే 0.5తో మల్టిప్లై చేయాలి, లేదా 0.75 అంటే 0.75తో మల్టిప్లై చేయాలి. అంతే, సింపుల్. క్లియరా? సో ఇప్పుడు థర్డ్ టర్మ్, దీని తర్వాత సెకండ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ వచ్చేసరికి 7, ఇది వచ్చేసరికి 5. ఎంత వస్తుంది? 7 - 5 ఈజ్ 2. అవునా? 7 - 5 ఈజ్ వాట్? 2. సో ఇది వచ్చేసరికి 2 వచ్చింది మనకు. సో 2 × 2.5 ఇది మనకి ఎంత వస్తుంది? లేదా 2 × 1/4 ఇది వచ్చేసరికి మనకు ఎంత? 0.5. అంతే కదా? మనకు సెకండ్ టర్మ్ వచ్చేసరికి 5, సెకండ్ టర్మ్ వచ్చేసరికి 5 ప్లస్ 0.25 × 2 మనకు 0.5 ఇస్తుంది. సో ఆర్ Q1 వాల్యూ ఎంత వస్తుంది? 5.5. Q1 వాల్యూ ఎంత? 5.5. అర్థమైందా కాలేదా? Q1 వాల్యూ ఎంత వచ్చింది? 5.5. క్లియర్? ఇప్పుడు అదే విధంగా Q2 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. n+1/4 మల్టిప్లైడ్ బై 2, లేదా దీన్నే మనం n+1/2గా కూడా రాయొచ్చు. n+1/2 అంటే 9/2, 9/2 అంటే 4.5 టర్మ్, 4.5 టర్మ్ అంటే ఫోర్త్ టర్మ్ ప్లస్ 0.5 ఆఫ్ ఫిఫ్త్ మైనస్ ఫోర్త్ టర్మ్. అవునా కాదా? ఫోర్త్ టర్మ్ 1 2 3 4, ఫోర్త్ టర్మ్ వచ్చేసరికి 8, 0.5 అంటే ఫోర్త్ టర్మ్కి ఫిఫ్త్ టర్మ్కి మధ్యలో డిఫరెన్స్ 8 10, అదే కదా? 1 2 3 4, 8కి 10కి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 2, 0.5 × 2. సో 0.5 × 2 వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 8 + 1 ఈజ్ 9. అర్థమైందా కాలేదా? ఇక Q3కి వద్దాం. Q3 సాల్వ్ చేద్దాం. Q3 ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా మనకు n+1/4 మల్టిప్లైడ్ బై 3. సో n+1 వచ్చేసరికి ఎంత వస్తుంది? 9/4 × 3. సో 2.25 × 3. సో 2.25 × 3 అంటే 6.75. ఎంత వస్తుంది? 6.75. సో 6.75th టర్మ్, దీన్ని మనం సిక్స్త్ టర్మ్ ప్లస్ 0.75 ఆఫ్ సెవెంత్ టర్మ్ మైనస్ సిక్స్త్ టర్మ్గా రాస్తాము. అవునా కాదా? ఓకేనా? ఎగ్జామినేషన్లో ఇలా 3 అడిగే అవకాశం అనేది ఉండదు. మనకు ఏదో ఒకటి అడుగుతాడు. Q1 అడగచ్చు, Q2 అడగచ్చు, లేదా Q3 అడగచ్చు. అవునా? సో లేకపోతే ఏం చేయాలి మనం? Q1 Q3 రెండు ఫైండ్ చేయమని చెప్పేసి అడుగుతాడు. అదేంటంటే క్వార్టైల్ డీవియేషనో లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అడిగినప్పుడు. సో ఇది చేద్దాం. సిక్స్త్ టర్మ్ వచ్చేసరికి 1 2 3 4 5 6, సిక్స్త్ టర్మ్ వచ్చేసరికి 11 ప్లస్ 11కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. సో ఇదెంత? 4. సో 0.75 × 4. సో ఇది వచ్చేసరికి 3/4, ఇది వచ్చేసరికి మనకు 3 వస్తుంది. 11 + 3 ఎంత? 14. సో ఇక్కడ మనకు Q1 వచ్చేసింది. Q1 ఈజ్ 5.5, Q2 9, Q3 14. Q1 Q2 Q3 అన్ని వాల్యూస్ అనేవి మనకు వచ్చేసాయి. అర్థమైందా? క్లియర్? సో ఈ విధంగా మనం ఏంటంటే Q1 Q2 Q3 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒకవేళ ఏం అడగచ్చు? వాట్ ఈస్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్? ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏంటి? Q3లోంచి Q1 తీసేయడం. అవునా? ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అడిగితే Q3లోంచి Q1 తీసేయడం. అవునా? అదేవిధంగా సెమీ క్వార్టైల్ రేంజ్ లేదా క్వార్టైల్ డీవియేషన్ అయితే Q3 - Q1/2. లేదు, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే Q3 - Q1/Q3 + Q1. అంతే. సో ఇక్కడ గేమ్ మొత్తం ఏంటంటే Q1 Q2 Q3 ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. Q2 అనేది కూడా మనకి ఏంటంటే ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. ఓకేనా? స్పెసిఫికలీ Q2 అడిగితే తప్ప Q2 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఎక్కువగా మనం Q1 అండ్ Q3 అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మనం ఏంటంటే Q1 Q2 Q3 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డేటా అనేది మనకు ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నారు. సో ఇది వీటి పైన టర్మ్స్ రాద్దాం. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్గా 12 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం తొందరగా చేస్తాను. సో Q1 వచ్చేసరికి మనకు 12 + 1 అంటే 13, 13/4. సో 13/4 అంటే 3.25. సో 3.25 ఈజ్ నథింగ్ బట్ థర్డ్ టర్మ్ ఎంత? 26 ప్లస్ 0.25 అంటే థర్డ్కి ఫోర్త్కి మధ్య ఎంత డిఫరెన్స్? 1కి 0.25 అంటే 0.25. సో 26.25 ఇస్ ద
Q1. సో 26.25 అనేది Q1. సో నేను ఏంటంటే తొందరగా చేస్తున్నాను. అదేవిధంగా Q2 ఈజ్ నథింగ్ బట్ n+1/2. n+1/2 అంటే 13/2. 13/2. సో 13/2 అంటే 6.5. సిక్స్త్ టర్మ్ వచ్చేసరికి మనకు ఎంత 32 ప్లస్ 0.5 ఆఫ్ 6కి 7కి మధ్య డిఫరెన్స్. 6కి 7కి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 8లో సగం వచ్చేసరికి 4. సో 32 ప్లస్ 4 ఈజ్ 36. Q2 వచ్చేసరికి 36 వచ్చింది. నెక్స్ట్ Q3 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. Q3 ఈజ్ నథింగ్ బట్ 13/4 మల్టిప్లైడ్ బై 3 లేదా 3.25 ఇంటూ 3. సో 3.25 ఇంటూ 3 అంటే 9.75. నైన్త్ టర్మ్ వచ్చేసరికి 50. నైన్త్ టర్మ్ వచ్చేసరికి 50 ప్లస్ 75 అంటే 3/4. సో 3/4 ఆఫ్ 9కి 10కి మధ్య డిఫరెన్స్. సో 2 ఇంటూ 3/4. సో ఇది వచ్చేసరికి 3/2. సో 3/2 ఈజ్ 1.5. సో ఇది వచ్చేసరికి మనకు 51.5 అనేది వస్తుంది. సో ఏంటి Q1, Q2, Q3 3 వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇలా మనం తొందరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద Q1 ఆఫ్ ద గివెన్ డేటా. ఈ డేటాలో Q1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయండి. ఇక్కడ ఒక్కోటి తీసుకుందాం మనం. ఫస్ట్ 5 కనిపిస్తుంది నాకు, 5. దీని తర్వాత 10, దీని తర్వాత 15 తర్వాత 20. సో 10 తర్వాత 12 కూడా ఉంది. 10 తర్వాత 12 అనేది కూడా ఉంది. 12 తర్వాత 15 అనేది ఉంది. 15 తర్వాత 18 అనేది ఉంది. 18 తర్వాత 20 అనేది ఉంది. 20 తర్వాత 25 అనేది కనిపిస్తుంది. 25 తర్వాత నాకు 30 కనిపిస్తుంది. 30 తర్వాత 40 కనిపిస్తుంది. సో టోటల్గా ఎన్ని టర్మ్స్ 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 9 టర్మ్స్ ఉన్నాయి. సో n వాల్యూ వచ్చేసరికి 9. క్యాపిటల్ N వచ్చేసరికి 9. సో ఇక్కడ మనకు కావాల్సింది Q1 ఈజ్ నథింగ్ బట్ 9 + 1/4. 9 + 1/4 అంటే 10/4. 10/4 అంటే ఏంటి 2.5 టర్మ్. సో 2.5 టర్మ్. సో 2 అంటే సెకండ్ టర్మ్ ఎంత 10 ప్లస్ 0.5 ఆఫ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. 2కి 0.5 ఎంత 1. సో 10 + 1 ఎంత 11. సో నా Q1 వాల్యూ ఎంత 11. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 11. అంతే, మార్క్ చేసేయండి, వెళ్ళిపోండి. ఇక్కడ ఏంటంటే గేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడమే. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సో మనకేం అడుగుతున్నాడు, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనేది అడుగుతున్నాడు. సో IQR లేదా క్వార్టైల్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. రేంజ్ కావాలి అంటే Q3లోంచి మనం Q1 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు. Q3 ఎంత అంట 43.25. అందులోంచి మనం ఏం చేయాలి 21.75 అనేది తీసేయాలి. సో సబ్ట్రాక్ట్ అనేది చేస్తే మనకు 21కి 21 వచ్చేసరికి 42 అవుతుంది. ఇంకొక 0.5 అనేది యాడ్ చేయాలి. సో మనకు ఎంత వస్తుంది 21.5 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ద ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సో రేంజ్ వచ్చేసరికి 21.5 విచ్ ఈజ్ ఆప్షన్ డి. అంతే కదా. 21.5 అనేది మనం దీనికి యాడ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ 43.5 అనేది వస్తుంది. క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సో క్వార్టైల్ డీవియేషన్కి ఏం కనుక్కోవాలి మనం, కోఎఫిషియంట్ కనుక్కోవాలి. సో ఇక్కడ సెమీ క్వార్టైల్ రేంజ్ అనేది కనుక్కోలేదు. ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చేసింది కదా. ఇక్కడ లెటర్స్ సే ఇదే పర్టికులర్ క్వశ్చన్ అనేది ఉంది. ఫైండ్ క్వార్టైల్ డీవియేషన్. సో క్వార్టైల్ డీవియేషన్ ఆఫ్ దిస్ గివెన్ డేటా. ఈ డేటాకి మనం క్వార్టైల్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ Q3 - Q1 upon 2. Q3 - Q1 ఫైండ్ అవుట్ చేసామా ఎంత 21.5. 21.5లో సగం చేయండి. సో 21 సగం వచ్చేసరికి 10 పాయింట్. ఓకేనా. సో 10 పాయింట్ ఇది వచ్చేసరికి మనకు 10 * 20 15 75. సో 10.75 is the answer. So QD quartile deviation is 10.75. Clear. Next. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అనేది అడుగుతున్నాడు. సో కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్కి ఫార్ములా ఏంటి. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏదైతే రేంజ్ ఉందో సో Q3 - Q1 అదే మనం కింద రాసి ఏం చేయాలి ప్లస్ అనేది వేయాలి. సో ఇట్ విల్ బి Q3 +
Q1. సో Q3 మైనస్ Q1 అపాన్ Q3 ప్లస్ Q1. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా సాల్వ్ చేసిన క్వశ్చనే. ఎక్కడ సాల్వ్ చేసాం? ఇక్కడ. సో ఈ క్వశ్చన్లో మనం ఏంటంటే Q1 అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో Q1 వచ్చేసరికి 11 వచ్చింది. సో మళ్ళీ Q1 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం Q3 ఫైండ్ అవుట్ చేద్దాం. Q3 ఫైండ్ అవుట్ చేయడం కంటే ముందు దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఇది వచ్చేసరికి మనకు 5 తర్వాత వచ్చేసరికి మనకు 10 తర్వాత 12 తర్వాత 18 తర్వాత 20 తర్వాత 25 తర్వాత మనకేమొస్తుంది? 25 తర్వాత 30 తర్వాత 40 అంతే కదా. సో టోటల్గా మనకు 9 టర్మ్స్ ఉండాలి. 3 ఎక్కడో ఒకటి మిస్ అయింది. ఇక్కడ 12 తర్వాత 15 అనేది మిస్ అయింది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడే 15 అనేది రాసేద్దాం. సో ఇది వచ్చేసరికి 15. ఓకే. సో 15 అనేది ఇక్కడ ఉంది. సో 5 10 12 15. సో ఇక్కడ ఇది వచ్చేసరికి 12, ఇది వచ్చేసరికి 15. అవునా. సో ఇవి టర్మ్స్. సో ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. సో Q1 అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో Q1 ఈజ్ నథింగ్ బట్ 11. ఇప్పుడు Q3 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. Q3 అనేది ఏమవుతుంది? 9 + 1/4 × 3. సో 9 + 1/4 అంటే 10/4 అంటే మనకు 2.5. 2.5 మల్టిప్లైడ్ బై 3. సో 2.5 మల్టిప్లైడ్ బై 3 అంటే 7.5 అవుతుంది. 7.5 అనేది ఆన్సర్ కాదు, 7.5th టర్మ్. 7.5th టర్మ్. అవునా. 7.5th టర్మ్. సో ఇక్కడ 7th టర్మ్ అనేది ఏంటి? 7th టర్మ్ ఈజ్ 25 ప్లస్ 0.5 ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ 8th టర్మ్ అండ్ 7th టర్మ్. సో డిఫరెన్స్ ఎంత? 5. సో 5కి 0.5 ఎంత? సో 5 × 0.5 ఈజ్ 2.5. ఎంత? 2.5. ఎంత వచ్చింది మనకు? 25 యొక్క 2.5 27.5. అవునా కాదా. సో Q1 వచ్చేసింది, Q3 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? Q3 మైనస్ Q1. సో క్వార్టైల్ డీవియేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు Q3 మైనస్ Q1 అపాన్ Q3 ప్లస్ Q1. అవునా. సో ఇక్కడ Q3 వచ్చేసరికి మనకు వాల్యూ ఎంత వచ్చింది? 27.5 మైనస్ 11 బై 27.5 ప్లస్ 11. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకు 16.5 అనేది వస్తుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో వచ్చేసరికి 38.5 అనేది వస్తుంది. సో ఇక్కడ పైన పాయింట్ ఉంది, కింద పాయింట్ ఉంది. ఈ పాయింట్స్ కనుక మనం తీసేసి మనం క్యాన్సిలేషన్ కనుక చేస్తే ఎంత క్యాన్సిలేషన్ అవుతుంది? డైరెక్ట్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 3s are 15, 5 3s are 15, 5 7s are 35, 5 7s are 35. సో 33/77 వచ్చింది. దీన్ని ఫర్దర్గా క్యాన్సిల్ చేస్తే 11 3s are 33, 11 7s are 77. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ 3/7. సో ఆన్సర్ ఏమవుతుంది? 3/7 విచ్ ఇస్ ఆప్షన్ సి. ఆన్సర్ ఏమవుతుంది? 3/7. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 3/7. క్లియర్. ఇక్కడతో మనం ఏదైతే ఈ క్వార్టైల్స్ యొక్క క్వశ్చన్స్ ఉన్నాయో వీటిపైన ఏదైతే క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉందో ఇదంతా మనం డిస్కస్ చేసాం. బేసికలీ ఇక్కడ మనకేంటంటే ఫార్ములా అనేది తెలిస్తే మనం ఈజీగా దీన్ని సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఈ ఫార్ములా అనేది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. దీనివల్ల మీకు ఏంటంటే చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ దాంతోపాటు ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మా SSC తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ లవ్లీ డే అహెడ్. సచ్ అండ్ డిస్మిస్.